అందరికి నమస్తే. వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా? కొన్ని రోజులుగా రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ ఇది. సేమ్ టైం ప్రత్యర్థులు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కూటమి సంబంధించిన సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీని త్వరలో విలీనం చేయబోతున్నారు కాంగ్రెస్లో. ఇందుకు సంబంధించిన చర్చలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జగన్ బెంగళూరులో అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసిండ్రు, ఆయనతో మాట్లాడినరు. ఇక రేపో మాపో వైఎస్ఆర్సీపీని విలీనం చేయబోతున్నారు అని ఒక ప్రచారం ఒకటి తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బట్ రాజకీయ విశ్లేషకులు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయా అనే దానిపైన నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏపీలో మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చినాయి. అదే ఏపీలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 2% ఓట్లు వచ్చినాయి. 2% వచ్చిన పార్టీలో 40% ఓట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి విలీనం చేసే అవకాశం ఉందా? ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పెరుగుతుందనే గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే దానిలో ఉన్న వాళ్ళంతా కుర్రుద్దులు అయిపోయారు. వైఎస్ షర్మిల అధ్యక్షురాలుగా ఉన్నారు. వైఎస్ షర్మిల జగన్ అధికారం కోల్పోవడానికి షర్మిల కారణం కావచ్చు కాక, కానీ కాంగ్రెస్కు మాత్రం ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోయింది కదా. షర్మిల పోటీ చేసిన దగ్గర కడప ఎంపీతో సహా ఎవరు గెలిచిన కడప ఎంపీ స్థానానికి? అవినాష్ రెడ్డి గెలిచిండ్రు, వైఎస్ఆర్సీపీ గెలిచింది, టీడీపీ కూడా గెలవలేదు కనీసం. కూటమి గెలుపులో షర్మిల పాత్ర ఉందనే చర్చ ఓ పక్క నడుస్తుంది, అది పక్కన పెడదాం. ఇటు వద్దాం. కాంగ్రెస్లో విలీనం అవుతుందా? నిజంగా డీకే శివకుమార్ను కలిసిండా జగన్మోహన్ రెడ్డిని? ఒకవేళ కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీని విలీనం చేయాలనుకుంటే డీకే శివకుమార్తో చర్చలు జరపాలా? డైరెక్ట్గా సోనియా గాంధీని చర్చలు జరపవచ్చు. జగన్ కలవాలనుకుంటే సోనియా గాంధీ కలవలేరా? రాహుల్ గాంధీ కలవలేరా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న రాజకీయాలు ఇండియా టీం ఉండొచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండొచ్చు ఏపీలో. కానీ జగన్ మోడీ గవర్నమెంట్ మొన్న ఈ స్పీకర్ ఎలక్షన్స్లో జగన్ మద్దతు ఎందుకు తీసుకున్నారు? ఓలైన బీజేపీకి మొత్తానికి దూరం ఉంటే, లేకపోతే ఈయన నిజంగానే కాంగ్రెస్లో విలీనం చేసే పరిస్థితులు ఉంటే బీజేపీ నుంచి ఫోన్ చేసినా ఈయన ఎందుకు మద్దతు తెలపాలనుకుంటాడు జగన్ ఖచ్చితంగా ఇండియా టీం అయిపోయి ఉండేవాడు కదా. అంతకుముందే ఇవన్నీ జరిగినాయి అనేది వీళ్ళ ఆరోపణ. అంతకుముందే డీకే శివకుమార్ని కలిసిరని కదా వీళ్ళ ఆరోపణ. మొన్న బెంగళూరు ఓటమి తర్వాత ఒక 2 రోజుల తర్వాతనే ఆయన బెంగళూరు పోయినరు. అప్పుడు డీకే శివకుమార్ని కలిసిరని. ఒకవేళ చర్చలు జరిగి ఉంటే స్పీకర్ ఎలక్షన్స్లో ఆయన బీజేపీకి మద్దతు ఎందుకు ప్రకటిస్తారు? ఎన్డీఏ స్పీకర్కి, ఎన్డీఏ అభ్యర్థి స్పీకర్ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తారు? ఒక పాయింట్. రెండో పాయింట్ వస్తే, కాంగ్రెస్లో కలవాలనుకున్న జగన్కి ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఏపీలో ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్లో కలిస్తే జగన్కి ఏమన్నా లాభమా? ఏమన్నా ఇప్పుడు కాంగ్రెస్ పోగానే ఆయనకి ఏమన్నా బలం పెరిగిపోతుందా? ఇప్పుడు జగన్ కాంగ్రెస్కు కావాలన్నా, కాంగ్రెస్కు జగన్ కావాలన్నా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్ 40% ఓట్లు ఉన్నాయి. సరే, 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఉండొచ్చు. పోయినసారి 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఉన్నారు, ఇప్పుడు 11 మందే ఉన్నారు. రాజ్యసభలో జగన్కున్న బలం బీజేపీకి చాలా అవసరం. అక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు. అసలు ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్సీలు 16 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఏపీలో. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. ప్లస్ ఒకవేళ జగన్ కాంగ్రెస్తో కలిసే అవకాశాలు ఇవన్నీ ఇప్పుడున్న సిచ్యువేషన్లు. కానీ గతం కూడా గుర్తుంది కదా. గతంలో ఏం జరిగింది? జగన్ మీద డైరెక్ట్గా కేసులు పెట్టించింది కాంగ్రెస్ అని బయటకు వచ్చింది వార్త. ఎవరు పెట్టిండ్రు? మాజీ మంత్రి శంకర్రావు గారు కేసు పెట్టిండ్రు. తర్వాత ఎర్రన్నాయుడు గారు, ఆయన చనిపోయినరు, దివంగత ఎర్రన్నాయుడు గారు దానిలో ఇంప్లీడ్ అయినరు. కానీ శంకర్రావు ఏం మాట్లాడిన తర్వాత నాతో కేసు పెట్టించింది సోనియా గాంధీ అని చెప్పిండ్రు. అది అఫీషియల్ బయట. సరే, అంతకుముందే జగన్ను టార్గెట్ చేసిండ్రు, జగన్ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది, కాంగ్రెస్ మొత్తానికి జగన్ను లేకుండా చేయాలని ఏదో ప్లాన్ చేసింది, లేకుండా అంటే పాలిటిక్స్లో చేయాలని ప్లాన్ చేసింది. ఇట్లాంటివన్నీ కూడా చర్చలు చాలా ఉన్నాయి.
కానీ శంకర్రావు గారు చెప్పిన తర్వాత అది దానికి ఒక ప్రూఫ్ దొరికింది. అంటే కాంగ్రెస్సే కేసులు పెట్టించి జగన్ను తోసింది, జైల్లో దోసింది అనేది. మరి ఒకవేళ జగన్ అప్పుడే లొంగిపోయి ఉంటే కాంగ్రెస్కి అసలు ఈ కేసులు ఉండేది కాదు, ఈ గొడవలు ఉండేది కాదు, ఈ అవకాశమే వచ్చేది కాదు. మరి అట్లాంటి టైంలో ఎందుకు లొంగిపోతారు? ఏం అవసరం ఉండొచ్చు? ఏపీలో జగన్ తిరగలేని సిచ్యువేషన్ ఉంటుందా? ఆడున్న ప్రాంతీయ పార్టీలు రెండే. మీకు ఈ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్. టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఈ రెండే ప్రాంతీయ పార్టీలు. రెండు జాతీయ పార్టీలు కూడా నామకా వాస్తే ఉన్నాయి. కాంగ్రెస్ నామకే వాస్తే కూడా లేదు. బీజేపీ ఈ మధ్య గెలిచి అక్కడక్కడ నామకే వాస్తేగా ఉంది. అంతేగాని బీజేపీ అక్కడ స్ట్రెంథెన్ అయిపోయి ఏదో చేసే పరిస్థితులు ఏం లేదు. టీడీపీకి ఓటేయకపోతే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, వైఎస్ఆర్సీపీకి ఓటేయకపోతే టీడీపీకి ఓటేస్తారు. మధ్యలో బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఏమంటారు కదా, లిల్లీపుట్స్ ఏపీలో. మరి అట్లాంటి సిచ్యువేషన్లో 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ, 152 మంది ఎమ్మెల్యేలు వచ్చిన వైఎస్ఆర్సీపీ గతంలో కాంగ్రెస్లో విలీనం చేసిన వార్త ఎందుకు బయటకు వచ్చింది? ఆ కాంగ్రెస్లో విలీనం చేస్తున్న వార్తను ఎవరు పుట్టించిర్రు? ఏం ప్రయోజనం కోసం వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే వార్తను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు అనేది ప్రశ్న. టీడీపీ ఒకవేళ ఇది వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ చేయడం నిజం అనుకుంటే 23 సీట్లు వచ్చిన టీడీపీ ఎందుకు విలీనం కాలేదు? అప్పుడు కాంగ్రెస్తోనే పొత్తు కదా 2019లో, టీడీపీతో పొత్తునే కదా ఉన్నది. 2019 ఎలక్షన్స్లో వాళ్ళకు 23 సీట్లు వచ్చింది. వాళ్ళు 23 సీట్లు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు విలీనం చేయలేకపోయినారు? కాంగ్రెస్లోనో లేకపోతే ఇప్పుడున్న బీజేపీతో దేనిలో దాన్ని విలీనం అయిపోవాలి కదా. ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీతో కలిసి కొన్ని ప్రాంతీయ పార్టీలు చేసే ప్రచారం, లేకపోతే జాతీయ పార్టీలు చేసుకునే ప్రచారం. ఇంత తప్ప దీనిలో వాస్తవం కనబడతలేదు. కొన్ని పారామీటర్స్ అన్నా అవును ఈ పార్టీ చేర్చే అవకాశం ఉంది, లేకపోతే జగన్ ఇక అయిపోయింది, జగన్ పని అయిపోయింది, లేదా ఇంకా జగన్ రాజకీయాలు చేయదలుచుకోలేదు, లేదా జగన్కి ఇంకా రాజకీయాలు అవసరం లేదు, లేదా జగన్ను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక మొత్తం బొందబెట్టిండ్రు, లేకపోతే ఇంకా జగన్ ఏపీలో అడుగుపెట్టే పరిస్థితులు లేవు, అట్లాంటి సిచ్యువేషన్ ఉందా ఏమన్నా? మరి లేనప్పుడు అంత పెద్ద పార్టీ ఎందుకు విలీనం అవుతుంది? ఈ క్వశ్చన్కి ముందు కూడా చాలా సమాధానం దొరుకుతాయి. మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.